స్వార్థం అనర్థం. ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది. దాని మీద కాకులు, పిచ్చుకలు, చిలుకలు, కోయిలలు గూడు కట్టుకొని నివసించేవి. ఆ పక్షులు అరుపులతో చెట్టంతా ఎప్పుడు సందడిగా ఉండేది. అవన్నీ కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి. ఒకరోజు వేరే చెట్టు నుంచి ఓ కాకి వచ్చి ఆ చెట్టు మీద వాలింది. దానికి అక్కడి వాతావరణం బాగా నచ్చటంతో అక్కడే నివాసం ఏర్పరచుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చిన కాకి మిగతా వాటి ఆనందాన్ని చూడలేకపోయింది. దాంతో ఎలాగైనా వాటన్నిటినీ ఆ చెట్టు మీద నుంచి వెళ్ళగొట్టాలని చూసింది. ముందు నుంచే అక్కడ ఉన్న కాకుల దగ్గరకు వెళ్ళి, పిచ్చుకలు, కోయిలలు, చిలుకలు అన్నీ ఇక్కడి నుంచి పంపించేస్తే ఎంచక్కా చెట్టంతా మనమే ఉండొచ్చు అంటూ వాటికి లేనిపోని మాటలు చెప్పింది. ఆ కాకి మాటలు నమ్మిన కాకులు మిగతా పక్షులను చెట్టు నుంచి తరిమేశాయి. ఆ తరువాత చాలా రోజులు కాకులు మాత్రమే ఆ చెట్టు పైన ఉండసాగాయి. ఇంకక్కడ పెద్దగా శబ్దం లేకపోవటంతో చెట్టు మీదకి మెల్లమెల్లగా పాములు వచ్చి కాకులు పెట్టిన గుడ్లు తినసాగాయి. ఇదంతా గమనించిన కాకులకు విషయం అర్థమైంది. అప్పుడు అవి, అరేరే, మనం చాలా పెద్ద తప్పు చేశాం, అంతా కలిసి ఉండటమే బలమని మర్చిపోయాం. ఇన్ని రోజులు చెట్టు మీద ఎక్కువ పక్షులు ఉన్నాయి కాబట్టి ఆ శబ్దం విని పాములు పైకి రావటానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ వచ్చినా ఒకరికొకరు చెప్పుకొని మనల్ని మనం కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. స్వార్థంతో ఆలోచించి ఒకవైపు మిత్రులను, మరోవైపు రక్షణని కోల్పోయాం అని బాధపడ్డాయి. ఎలాగైనా ఆ పక్షుల్ని మళ్ళీ చెట్టు మీదకి తీసుకురావాలని నిర్ణయించుకొని అడవంతా వెతకటం మొదలుపెట్టాయి. చివరికి అవి ఎక్కడున్నాయో తెలుసుకొని వాటికి క్షమాపణలు చెప్పి మళ్ళీ చెట్టు మీదకు తీసుకొని వచ్చుకున్నాయి. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.